వెల్కమ్ టు నేషనల్ తెలుగు మీడియా. సూర్యాపేట జిల్లా సూర్యాపేట భారీ వర్షాల కారణంగా సూర్యాపేట జిల్లాలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలియజేశారు. గురువారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో భారీ వర్షాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్ష సందర్భంగా సూర్యాపేట జిల్లాలో పరిస్థితిని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ వివరిస్తూ భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, 24 గంటలు పని చేసే విధంగా అధికారులు, సిబ్బందికి విధులు కేటాయించామని అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు లేవని, నల్గొండ జిల్లాలో అందుబాటులో ఉన్నాయని, జిల్లా అగ్నిమాపక శాఖ సమన్వయంతో 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో భారీ వర్షాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగినంత సిబ్బందితో బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా పరిధిలో 3 ప్రాజెక్టులు ఉండగా, మూసి ప్రాజెక్టు నుండి 2500 క్యూసెక్కుల, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ నుండి 2000 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నదని తెలిపారు. మూసి ప్రాజెక్టు పరివాహక గ్రామాల ప్రజలందరినీ అప్రమత్తం చేయడం జరిగిందని, మూసి వాగు పొంగి ప్రవహిస్తున్న కారణంగా మిర్యాలగూడ, సూర్యాపేట రహదారిపై భీమారం బ్రిడ్జ్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. ఇందుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి స్పందిస్తూ నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా కనీస స్థాయిలో నీటిని విడుదల చేసేలా చూసుకోవాలని, ఎక్కువగా నీరు వదిలినట్లయితే కాల్వ తెగిపోయే ప్రమాదం ఉందని, అందువల్ల నీటిని నియంత్రించాలని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఎస్పీ కె నరసింహ, అదనపు కలెక్టర్ పి రాంబాబు, ఆర్డీఓ వేణు మాధవ్, డిఆర్డీఏపీడీవీవి అప్పారావు, ఆర్ మరియు బేసీ సీతారామయ్య, డిఎంహెచ్ఓ చంద్రశేఖర్, పశు సంవర్ధక అధికారి శ్రీనివాస్, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్, ప్యార్ఈఈ మాధవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జారీ చేసినవారు జిల్లా పౌర సంబంధాల అధికారి, సూర్యాపేట.